కార్తీక పౌర్ణమి రోజు చేయవలసిన చేయకూడని పనులు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మీరు వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తిగా విషయం అంతా కూడా అర్థమవుతుంది. ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. కార్తీక మాసము శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అంటారు. ఈ రోజును అతి పవిత్రమైన రోజుగా భావిస్తారు. మహాశివరాత్రితో సమానమైన ఈ రోజుని త్రిపుర పౌర్ణమి అని కూడా అంటారు. దేవతలు కార్తీక పౌర్ణమి నాడు జరుపుకునే దీపావళి పండుగ కనుక దీనిని దేవ దీపావళి అని కూడా పిలుస్తారు. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా ప్రాధాన్యత ఉంది. ఆ రోజు ఖచ్చితంగా సముద్ర స్నానం చేయాలి. అలా చేస్తే నరపీడ, దృష్టి దోషం వీటన్నింటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే పౌర్ణమి రోజు నారికేల దానం ఇవ్వాలి. అంటే ఏదైనా దేవాలయ ప్రాంగణంలో దక్షిణ తాంబూలాలతో కొబ్బరికాయ బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. ఇలా ఇవ్వడం ద్వారా సమస్త సంపదలు కలుగుతాయి. కార్తీక పౌర్ణమి నాడు దీపారాధన చేయడం చాలా శ్రేష్టమైనది. ఈరోజు ఎవరైతే పరమశివుని వద్ద నేతి దీపములను వెలిగిస్తారో వారు తెలిసి తెలియక చేసే పాపాలన్నీ హరించుకుపోతాయి. కార్తీక పౌర్ణమికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే శివాలయంలో జ్వాలా తోరణం ఉత్సవాన్ని నిర్వహిస్తారు. దాన్ని ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి. శివాలయాల్లో కార్తీక పౌర్ణమి రోజు ఈ జ్వాలా తోరణం దర్శిస్తే సమస్త దృష్టి దోషాలు తొలగిపోతాయి. మీకు ఎలాంటి నరపీడ, నరదృష్టి దోషాలు, శత్రుబాధలు ఇవేమీ కూడా ఉండవు. ఈ జ్వాలా తోరణం పూర్తయిపోయిన తర్వాత ఆ బూడిద వస్తుంది. అంటే గడ్డి కాలినటువంటి బూడిద. ఆ బూడిదను కొద్దిగా నుదుటన రాసుకుంటే కూడా దృష్టి దోషాలు తొలగిపోతాయి. ఈ కార్తీక పౌర్ణమి రోజున శివునికి ప్రీతిగా శివాలయాల్లో రుద్రాభిషేకం, విష్ణుమూర్తికి ప్రీతిగా సత్యనారాయణ వ్రతములను చేయించుకున్న వారికి సకల సంపదలు, అంతేకాకుండా పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతమును చేసినట్లయితే శుభం చేకూరుతుందని పండితులు చెప్తున్నారు. కార్తీక పౌర్ణమి రోజు దేవాలయ ప్రాంగణాల్లో 365 వత్తుల దీపం కానీ 720 వత్తుల దీపం కానీ పెడితే సంవత్సరం మొత్తం ఇంట్లో దీపాలు వెలిగించిన ఫలితం కలుగుతుంది. అంటే సంవత్సరంలో ఒక్కోసారి కుదరక దీపాలు పెట్టని దోషం మొత్తం కూడా పోవాలంటే ఈ కార్తీక పౌర్ణమి రోజు దేవాలయంలో కానీ ఇంట్లో కానీ 365 వత్తుల దీపం లేదా 720 వత్తుల దీపం పెడతారు. 720 వత్తుల దీపం ఇంకా అద్భుతమైన శుభ ఫలితాన్ని ఇస్తుంది. కార్తీక పౌర్ణమి రోజు స్త్రీలు పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, రవిక వస్త్రం ఉంచి తాంబూలం దానం ఇచ్చినట్లయితే గృహయోగం కలుగుతుంది. తొందరగా గృహయోగం కలగాలంటే ఆడవాళ్ళు కార్తీక పౌర్ణమి రోజు ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలి, దానం ఇవ్వాలి. కార్తీక పౌర్ణమి రోజు కొండెక్కిన దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది. అందరూ కార్తీక పౌర్ణమి రోజు దీపాలు పెడుతూ ఉంటారు. కానీ ఎవరి దీపమైనా కొండెక్కితే ఆ కొండెక్కిన దీపాన్ని మీరు మళ్ళీ వెలిగిస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయని స్కంద పురాణం వైష్ణవ ఖండంలో చెప్పారు. కార్తీక పౌర్ణమి రోజు ఆంజనేయ స్వామి ఆలయంలో దీపం పెడితే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆంజనేయ స్వామి లంకా దహనం చేసింది కార్తీక పౌర్ణమి రోజే. అందుకే కార్తీక పౌర్ణమి రోజు ఎవరైతే ఆంజనేయ స్వామి ఆలయంలో దీపం పెట్టి ప్రదక్షిణలు చేస్తారో వారికి ఆంజనేయ స్వామి సంవత్సరం అంతా తోడుగా ఉంటాడని భక్తుల నమ్మకం. సంవత్సరం అంతా ఆంజనేయ స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఇక పౌర్ణమి నాడు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి గుడికి వెళ్ళి దేవుని దర్శించిన అనంతరం సాయంత్రం శుచిగా ఉసిరికాయపై దీపాలు వెలిగించాలి. బియ్యపిండితో ప్రమిదలు చేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. అనంతరం బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. దీపారాధనకు ఆవు నెయ్యి దొరకకపోతే నువ్వుల నూనె కూడా వాడవచ్చు. కార్తీక మాసంలో దీపదానం చేస్తే చాలా పుణ్యమని
సాలగ్రామ దానములు సర్వే సర్వత్ర శుభదాయకము అని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక పౌర్ణమి రోజు శివాష్టోత్తరము, లింగాష్టకము వంటి పారాయణ అష్టోత్తరాలను పఠించడం వలన సకల శుభములు చేకూరును. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయ దానం ఇవ్వాలని స్కంద పురాణం వైష్ణవ ఖండంలో చెప్పారు. చాలా గొప్ప దానం ఉసిరికాయ దానం. దక్షిణ తాంబూలాలతో పాటు ఉసిరికాయను ఉంచి దేవాలయ ప్రాంగణంలో ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇస్తే జాతకంలో ఉన్న దరిద్రాలన్నీ తొలగిపోతాయి. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. మనసుకు నచ్చిన వాళ్ళతో పెళ్ళి కావాల్సిన అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరైనా సరే కార్తీక పౌర్ణమి రోజు తులసి కోటలో ఉసిరిక కొమ్మను ఉంచి అక్కడ రాధాకృష్ణుల ఫోటో పెట్టి ఆ ఫోటో దగ్గర దీపం పెట్టి రాధాకృష్ణ ఫోటోకి రకరకాల పుష్పాలతో పూజ చేసి తీపి పదార్థాలను నైవేద్యంగా పెట్టాలి. అప్పుడు మనసుకు నచ్చిన వ్యక్తితో త్వరలోనే వివాహం జరుగుతుంది. కార్తీక పౌర్ణమి రోజున పిండిలో పసుపును కలిపి దీపం తయారు చేసి ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే విష్ణువు కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దురదృష్టం అదృష్టంగా మారుతుంది. ఆ వ్యక్తి జీవితంలో అపారమైన ఆనందం, శ్రేయస్సు ఉంటుంది. దీనితో పాటు ప్రతి పనిలో విజయం ప్రారంభమవుతుంది. కార్తీక పౌర్ణమి రోజు చేయకూడని పనులు ఏమిటో చూద్దాం. కార్తీక పౌర్ణమి రోజు మాంసాహారం తినకూడదు. ఈ రోజు శివుణ్ణి ఆరాధించే రోజు కాబట్టి శాకాహారం మాత్రమే తీసుకోవాలి. మద్యపానం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. పవిత్రమైన ఈ కార్తీక పౌర్ణమి రోజున మద్యం సేవించడం మహాపాపం కాబట్టి ఈరోజు మద్యాన్ని సేవించకుండా ఉండాలి. అలాగే భార్యాభర్తలు కలవకూడదు. అసభ్య ప్రవర్తన చేయకూడదు కాబట్టి అందరితోనూ మర్యాదగా ఉండాలి. ఎవరితోనూ కలహాలు పెట్టుకోకూడదు. శాంతియుతంగా గడపాలి. అబద్ధాలు చెప్పకూడదు. సత్యమైన మాటలనే పలకాలి. శివుడిని పూజించకుండా భోజనం చేయకూడదు. ముందుగా పూజ చేసి ప్రసాదం తీసుకున్న తర్వాతే భోజనం చేయాలి. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు శివుడి ఇష్టమైతే ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి.